ప్రైజ్ లార్డ్ డియర్ బ్రదర్స్ సిస్టర్స్ ఎస్పెషల్లీ యంగ్ పీపుల్ మీ అందరికీ ప్రభునామమున వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో చాలా ప్రాముఖ్యమైన కొన్ని విషయాలు మనము దేవుని యొక్క వాక్యం నుంచి మనము ధ్యానించబోతున్నాం. సాధారణంగా ప్రజెంట్ జనరేషన్లో మనం ఆలోచిస్తే చాలామంది ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడుతూ ఉన్నారు. దాంట్లో ఒక యాప్ అనేటువంటిది ఒకటి ఉంది. అదేంటంటే వాట్సాప్. ఓకే, వాట్సాప్ ఈ రోజుల్లో అది వాడనటువంటి వారు ఆల్మోస్ట్ ఎవరు లేరు, ప్రతి ఒక్కరు ఉంటుంది. అయితే దాంట్లో ఒక పర్టికులర్ థింగ్ ఏంటంటే గ్రూప్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, వాట్సాప్ గ్రూప్. ఆ గ్రూప్ ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫామ్ అయిపోయి ఒక మెసేజ్ ఎవరికన్నా 10 మందికి ఇవ్వాలనుకోండి, ఆ గ్రూప్లో మనం పెడితే అందరు చూస్తారు. సో స్పెషల్గా మనం ఆలోచిస్తే యంగ్ పీపుల్స్ అనేటువంటి వారు, అంటే నీవు నేను చాలామంది యవనస్తులు అనేక రకాలుగా గ్రూప్స్ మనం క్రియేట్ చేస్తుంటాం. బాయ్స్ ఒక గ్రూపు, గర్ల్స్ ఒక గ్రూపు, రైట్? స్కూల్ ఫ్రెండ్స్ అనుకోండి, వాళ్ళతో ఒక గ్రూపు. కాలేజ్కి వెళ్ళిన తర్వాత స్కూల్ ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటుంది, కాలేజ్కి వెళ్తే ఆ గ్రూప్ ఉంటుంది. ఒకవేళ మన చర్చ్కి వెళ్తే చర్చ్ గ్రూప్స్లో ఉంటాయి, ఎక్కువ గ్రూప్స్ ఉంటాయి. ఓకే, ఈ విధంగా చాలా రకాల గ్రూప్స్ మనము ఆ గ్రూప్లో ఏర్పాటు చేసుకుంటాం. తర్వాత ఎస్పెషల్గా ఫ్రెండ్స్ అనేటువంటి వారు, దోస్తులు, ఓకే, ఇప్పుడు సంభాషణ చేసేటువంటి వారితో సపరేట్గా గ్రూప్స్ అనేటువంటి మనం ఏర్పాటు చేస్తాం. ఓకే, ఆ విధంగా చేయడం తప్పని చెప్పట్లేదు, కానీ ఒక ఒక విషయం మన దాంట్లో నుంచి అర్థం చేసుకోవాలి. అంతమందితో మనము కాంటాక్ట్స్ పెడుతున్నాము, అంత గ్రూప్స్ మనము మెయింటైన్ చేస్తున్నాము. ఒకవేళ వాట్సాప్ గ్రూప్ లేకపోయినా సరే జనరల్గా మనం ఈ సమాజంలో గ్రూప్స్ మనం ఫామ్ చేస్తుంటాం, దోస్తానాలు. సో యాజ్ యంగ్ పీపుల్ దాంట్లో నుంచి ఈరోజు ఒక చాలా ప్రాముఖ్యమైన విషయం మనము జ్ఞాపకం చేసుకున్నాం. అదేంటంటే ఇన్ని గ్రూప్స్ మనం ఫామ్ చేస్తున్నాము, ఇంతమందితో మనం కాంటాక్ట్స్ చేస్తున్నాము. మేబీ హండ్రెడ్స్ ఆర్ థౌజండ్స్ యూ హ్యావ్, హూ నోస్. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే ఇంతమందితో మన కాంటాక్ట్లో ఉన్నప్పుడు అంతమందిలో ఎవరన్నా ఒక్కరు నిజంగా నీ మేలు కోరి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారా? నీ గురించి మంచిగా ఆలోచించేవాళ్ళు, లేకపోతే ఇంగ్లీష్లో ఒక వర్డ్ అంటారు కదా, హూ ఈజ్ అ వెల్ విషర్ ఇన్ దోస్ పీపుల్. ఆ మనుషులు, ఆ గ్రూప్స్లో ఉన్నటువంటి వాళ్ళు నీ గురించి, లేకపోతే నీ శ్రేయోభిలాషి ఎవరు? నీ శ్రేయోభిలాషి ఎవరు? హూ ఈజ్ అ వెల్ విషర్? వెల్ విషర్ మాటకు మీనింగ్ అర్థం చేసుకున్నట్టయితే నీ మంచి కోరేవారు, నీకు మేలు కలగాలని ఆశపడేవారు, నీవు ఉన్నతమైన స్థితిలోకి రావాలి అనుకునేటువంటి వారు, ఎప్పుడూ నీ గురించి ఆలోచిస్తూ నీకు మంచి జరగాలి, రైట్, ఏమైనా సహాయం చేయాలని నీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు? ఇంతమంది ఇన్ని గ్రూప్స్ చెప్పాక ఇన్ని రకాల గ్రూప్స్లో నీ పేరు ఉండొచ్చేమో. అంతమందిలో స్నేహం, ఫ్రెండ్షిప్లో, వర్క్ ప్లేస్లో, కొలీగ్స్లో, రైట్, ఎక్కడైనా సరే ఎవరన్నా ఒక్కరున్నారా? 100%. కొంతవరకు ఉండొచ్చు, కాదనని వీలేదు, రైట్, మేబీ 5%, 10%, 50% ఉండొచ్చు, కానీ 100% నీ మంచి కోరేవారు ఈ లోకంలో ఎవరున్నారు? హూ ఈజ్ యువర్ రియల్ వెల్ విషర్? ఎప్పుడన్నా ఆలోచించావా? ఎప్పుడన్నా దీని గురించి ఆలోచించావా? ఇంతమంది దోస్తానా నేను మెయింటైన్ చేస్తున్నాను, ఇంతమందితో నేను కలిసి తిరుగుతున్నాను, కాబట్టి అంతా నా వాళ్ళే, అంతా నా మంచి కోరేవాళ్ళు అనుకోవడానికి వీల్లేదు. అలాంటి పరిస్థితులు లేవు ఈరోజు. ఎందుకు అంటే ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఈజ్ అ సెల్ఫిష్ పర్సన్. తన అవసరాలు తీర్చుకొని వదిలేసేటువంటి వారే స్వార్థపరులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. డియర్ యంగ్ బ్రదర్స్ సిస్టర్స్, దీని విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మందిరానికి వస్తున్నావు, చర్చ్కి వస్తున్నావు, దేవుని పనిలో అన్ని కార్యక్రమాల్లో పాలు పొందుతున్నావు, అనేక మందితో కాంటాక్ట్స్లో ఉంటున్నావు, కానీ నీ మేలు కోరి వారి లోకంలో ఎవరున్నారు? హూ ఈజ్ యువర్ వెల్ విషర్? హూ ఈజ్ యువర్ వెల్ విషర్? నీ శ్రేయోభిలాషి ఎవరు? ఒక మాట మనం ఆలోచించాలి. అర్థమవుతుంది? నా గురించి 10 మాటలు, మంచి మాటలు మాట్లాడిన పొగుడుతారు అనుకుంటే వాళ్ళు మన వెల్ విషర్ ఎట్లా అవుతారు? అర్థమవుతుంది? నువ్వు తప్పు చేసావనుకోండి, నువ్వు తప్పు చేస్తే అది సరిచేయడం పక్కన పెట్టండి, దాన్నే ప్రోత్సహిస్తూ అరే కానీరా, కానీ అమ్మ నువ్వే గ్రేట్, నీలాంటి ఎవరు లేరు అని ఆ విధంగా ఎంతమంది లేరు ప్రోత్సహించే వాళ్ళు రాంగ్ రూట్లో. డూ థింక్ దే ఆర్ ద వెల్ విషర్స్? నువ్వు ప్రాక్టికల్గా ఆలోచించే సమయం తీసుకోండి. నువ్వు తప్పు పని చేస్తావు, నువ్వు దోస్తులు చెప్పావు, అరే ఏం కాదురా భయ్, అట్లా జరుగుతూ ఉంటే కామన్ థింగ్ ఈ రోజుల్లో అని ఎంతమంది మనల్ని రెచ్చగొట్టలేదు? ఆలోచించండి. వాళ్ళు వెల్ విషర్సా? నిన్ను రాంగ్ రూట్లో తీసుకే వాళ్ళు వెల్ విషర్సా? నీ మంచి కోరేవారా? నువ్వు తప్పు చేస్తే కరెక్ట్ చేయకుండా, రైట్, అదే దాన్నే ప్రోత్సహిస్తూ ఇంకా రాంగ్ రూట్లో వెళ్ళి లైఫ్ స్పాయిల్ చేసేటువంటి వారు నీకు వెల్ విషర్సా? ఒక్కసారి ఆలోచించాయి. దోస్తానా కట్ చేయమనట్లేదు,
వాళ్ళతో మాట్లాడడం మానేయమని చెప్పట్లేదు. నీ గురించి ఒకసారి ఆలోచించు. నీ మంచి కోరేవారు ఎవరున్నారు ఈ లోకంలో? ఆలోచించేయండి. ఈరోజు దేవుడు ఒక వాక్యం ద్వారా మనల్ని బలపరచబోతున్నాడు. హూ ఈజ్ ఎ వెల్ విషర్? దాని వెల్ విషర్ ఎవరు అంటే సింపుల్ ఒక మాటలు చెప్పండి. ద వన్ హూ కరెక్ట్స్ యూ ఈజ్ అ రియల్ వెల్ విషర్. నిన్ను సరైన మార్గంలో నడిపిస్తూ నువ్వు తప్పు చేస్తే నిన్ను సరిదిద్దేవాడే నిజమైనటువంటి శ్రేయోభిలాషి. గుర్తుపెట్టుకోండి. అర్థమైందమ్మా? వెల్ విషర్ అంటే దాంట్లో ఎట్లా వస్తుందంటే, నువ్వు తప్పు చేసావు, అమ్మ ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇట్లా చేయాలని నిన్ను ఎవరైతే కరెక్ట్ చేస్తారో వాళ్ళే నీ వెల్ విషర్. ఎట్లా అంటే నువ్వు తప్పు చేస్తూ వెళ్ళావనుకో నీకే నష్టం అది. అర్థమవుతుంది కదా? నువ్వు తప్పు చేసుకుంటూ వెళ్ళావనుకో అది నీకు నష్టం అది. కాబట్టి నువ్వు ఫ్యూచర్లో నష్టపోవద్దు అని నీ తప్పుల్ని ఇప్పుడే సరిచేస్తూ నిన్ను రైట్ వేలో తీసుకెళ్ళాలని ఆలోచించేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళే నీ వెల్ విషర్. అర్థమైంది? సో నిజమైన వెల్ విషర్ ఫస్ట్ ప్రయారిటీలో ఫస్ట్ టాప్లో ఉన్నది ఎవరు అంటే మనలను సృష్టించిన సృష్టికర్తే మన నిజమైన శ్రేయోభిలాషి. ద వన్ హూ క్రియేటెడ్ అస్, ద వన్ హూ హెస్ గివెన్ దిస్ లైఫ్ టు లివ్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ అ రియల్ వెల్ విషర్. అర్థం చేసుకోవాలి మాట. ఆ మాట పరిశుద్ధ లేఖనాల్లో కూడా ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి, ఆ మాట మీరు చదవండి తర్వాత హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5-6 వచనాల్లో ఉంటుంది. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. అర్థమైందండి? సో ప్రభు గురించి మాట్లాడుతూ అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడంటే దేవుడు మనల్ని శిక్షిస్తాడు, కొన్నిసార్లు దేవుడు మనల్ని సరిచేస్తాడు, ప్రాబ్లమ్స్ తీసుకొచ్చి మనకు బుద్ధి వచ్చేలాగా మనల్ని గద్దిస్తాడు, దండిస్తాడు, శిక్షిస్తాడు. వై? ఎందుకు దేవుడు ఇట్లా చేసి? చాలాసార్లు మనకు క్వశ్చన్ వస్తుంది కదా, నేను కరెక్ట్ వేలో ఉన్నాను, నేను పాపం చేయట్లేదు అనుకుంటూ మరి దేవుడు నన్ను ఎందుకు ఈ విధంగా శిక్షిస్తున్నాడు, పనిష్ చేస్తున్నాడు అనుకుంటున్నారేమో. దానికి జవాబు ఏంటో తెలుసా అండి? వై? బికాజ్ గాడ్ లవ్స్ అస్. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే మనలా ఈ ఇటర్నల్ పనిష్మెంట్ నుంచి మనం పాపం చేసి నరకానికి సంపాదించుకున్నాము, కానీ ఆ శిక్ష నుంచి తప్పించడానికి ఆ శిక్ష తానే భరించాడు. ఫస్ట్ థింగ్, హీ ఎక్స్ప్రెస్ హిజ్ లవ్ త్రూ యాక్ట్. ఏంటి ఆ యాక్ట్ అంటే శిలువ మీద తన ప్రాణమును బలిగా అర్పించుతాడు. ఎందుకు దేవుడు ఆ శిక్ష అనుభవించాడంటే మనము నిత్య శిక్షలోకి నరకంకి వెళ్ళకుండా ఉండాలని. కానీ ఈ రోజుల్లో మనం ఆలోచన చూసినట్టయితే మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్ మనం ఏం చేస్తాము? దేవుని దూషిస్తాం. దేవుడు ఎందుకు ఇట్లా చేస్తాం? దేవుడు ఎందుకు నా ప్రార్థన ఆలకించట్లేదు? నేను ఏ తప్పు చేశాను? నేను సరిగానే ఉన్నాను కదా అనుకుంటున్నాం మనం. యూఆర్ థింకింగ్ లైక్ దట్. కానీ దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? తాను ప్రేమించే వారిని దేవుడు ఏం చేస్తాడు? గద్దిస్తాడు, శిక్షిస్తాడు, దండిస్తాడు. దేవుడు ఎందుకు అలౌ చేస్తున్నాడు ప్రాబ్లమ్, పనిష్మెంట్ అంటే సింపుల్ థింగ్, గాడ్ లవ్స్ అస్. ఆ లవ్, ఆయన ప్రేమ ఆయన శిలువ మీద ఆయన ప్రదర్శించాడు, చూపించాడు. కాబట్టి యాజ్ యంగ్ పీపుల్ మనం అర్థం చేసుకోవాల్సింది, నిజంగా మనల్ని ప్రేమించేవారు ఎవరు ఉన్నారు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప ఈ లోకంలో ఎవరూ లేరండి. యాజ్ యంగ్ పీపుల్ ఈ మాటలు మీరు అర్థం చేసుకోవాలి. గాడ్ క్రియేటెడ్ యూ అండ్ గాడ్ డజంట్ వాంట్ యూ టు గో అవే ఫ్రమ్ హిజ్ వే. ఆయన మార్గం నుంచి తప్పిపోవాలని దేవుని కోరుకోవట్లేదు. కానీ మనం ఏం చేస్తామంటే ఈ లోకం యొక్క మాటలు విని, అపవాది యొక్క మాటలు విని, దోస్తుల యొక్క మాటలు విని చాలాసార్లు మన దేవుని మాటలు పక్కన పెట్టేస్తాం. ఎవరన్నా ఒక్కసారి పొగడగానే గాల్లో తేలుతూ ఉంటాం. అర్థమైందండి? ఈ రోజుల్లో మనుషులు మనతో అవసరాలు తీర్చుకొని గాలికి వదిలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరు అట్లా ఉంటున్నారు అని చెప్పట్లేదు. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు బాగా చేసావు, మంచిగా చేసావు అని పొగిడేవాళ్ళు, ముఖం మీద పొగిడేవాళ్ళు చాలామంది ఉన్నారు. బీ కేర్ఫుల్ అబౌట్ దోస్ పీపుల్. దే వెరీ డేంజరస్. అర్థం చేసుకోవాలి. నీ దోస్తులే కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక్కసారి ఆలోచించి, నువ్వు తప్పు చేసినా దాన్ని కరెక్ట్ చేయకుండా నిన్ను పొగుడుతున్నారంటే యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దోస్ పర్సన్. దేవుడు అదే హెచ్చరిస్తున్నాడు. ఎవరు నీ గురించి మేలుగా ఆలోచించేవారంటే ఫస్ట్ థింగ్ దేవుడు ఆలోచిస్తాడు. బికాజ్ హీ లవ్స్ అస్. ఎంత ప్రేమిస్తున్నాడు అంటే ఆయన శిలువ మీద మన కొరకు ఆయన ప్రాణం బలిగా అర్పించాడు. రెండోది, ఎవరు మనల్ని ప్రేమిస్తారు అంటే దేవుని తర్వాత స్థానం ఈ లోకంలో ఎవరు అంటే మన తల్లిదండ్రులు, అవర్ పేరెంట్స్. మీరు ఎప్పుడైనా గమనించారా? చాలామంది యవనస్తులు మమ్మీ ఎప్పుడు తిడుతూ ఉంటుంది, డాడీ ఎప్పుడు కొడుతూ ఉంటాడు, రైట్? అసలు ప్రేమించరు, ఎప్పుడు ఏదో ఒక విధంగా కరెక్ట్ చేస్తూనే ఉంటారు, ఏది చేసినా తప్పని చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా అన్నారా? చాలామంది యవనస్తులు అంటారు. నా జీవితంలో చాలామంది యవనస్తులు చూసి, చాలామంది కౌన్సిల్ చేస్తాను, హండ్రెడ్స్ ఆఫ్ యంగ్ పీపుల్ కౌన్సిల్ చేసి, చాలామంది చెప్పే మాట ఏంటంటే ఎప్పుడు తిడుతూ ఉంటుందన్న, నేను ఏం చేయాలా, మమ్మీ నన్ను అర్థం చేసుకోదు, డాడీ నన్ను అర్థం చేసుకొని అంటారు చాలామంది.
వాళ్ళు అర్థం చేసుకోవడం కాదు ఫస్ట్ థింగ్. నువ్వు అర్థం చేసుకోవట్లేదు వాళ్ళని. వాళ్ళు ఎందుకు నిన్ను కరెక్ట్ చేస్తున్నారు? వాళ్ళు ఎందుకు నీతో మాట్లాడుతున్నారు? ఇది తప్పు ఎందుకు చెప్తున్నారు అంటే నీ మేలు కోరి. వాళ్ళు నిన్ను కన్నారు గుర్తుపెట్టుకోండి. దే గేవ్ బర్త్ టు యూ. అర్థమవుతుందా? కాబట్టి నీ కంటే వారికి లైఫ్‌లో వాళ్ళు ఇంకేది లేదు. నువ్వు బాగుపడాలా, మంచిగా ఉండాలా, మంచి మార్గంలో ఉండాలని వాళ్ళు నిన్ను ప్రతి క్షణం కరెక్ట్ చేస్తూనే ఉంటారు. కరెక్ట్ చేస్తూనే ఉంటారు. ఒకరోజు వస్తుంది. అరే! మమ్మీ చెప్పింది కరెక్టే, డ్యాడీ చెప్పింది కరెక్ట్. నువ్వు తెలుసుకుంటావు అప్పుడు. మేబీ అప్పటికల్లా చాలా ఆలస్యం అయిపోయిందేమో. అయిపోతదేమో. అర్థం చేసుకోవాలి. నువ్వు అర్థం చేసుకునే లోపు ఈ లోకంలో మన తల్లిదండ్రులు వాళ్ళ లైఫ్ ఎండ్ అయిపోతదేమో. అర్థమవుతుందా? బుద్ధి తెచ్చుకున్న తర్వాత తల్లిదండ్రులు లేకపోతే ఎంత బాధ? ఎవరికి చెప్పుకుంటావు అప్పుడు? అందుకే దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు ఒక మాట ఏంటంటే, నీ నిజమైన శ్రేయోభిలాషి నేను అని ప్రభు చెప్తున్నాడు. నా తర్వాత నీకు ఇచ్చినట్టు లోక సంబంధమైన తల్లిదండ్రులు నీ శ్రేయోభిలాషి. అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ సమయంలో ఈ మాటలు అర్థం చేసుకొని మన నిజమైన శ్రేయోభిలాషి దేవుడు, నిజమైన శ్రేయోభిలాషి మన తల్లిదండ్రులు అర్థం చేసుకొని ఎవరు నిన్ను తప్పుదోవ పట్టిస్తున్నారో వారి విషయంలో జాగ్రత్త పడుతూ, అర్థమవుతుందమ్మా? నువ్వు రాంగ్ రూట్లో వెళ్తూ దాన్ని సరిచేయకుండా ఈరోజు చాలామంది యవ్వనస్తులు తప్పిపోవడానికి కారణం ఏంటంటే, ఆ తప్పుని సరిదిద్దే వాళ్ళు ఎక్కువ మంది లేరు. అర్థమైందా? సరిదిద్దే వాళ్ళు ఒక్కడు కూడా లేరు కానీ, దాన్ని ప్రోత్సహించే వాళ్ళే చాలామంది ఉన్నారు. కానీరా ప్రొసీడర్ అని. డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు, రైట్? స్మోకింగ్ చేస్తున్నప్పుడు, ఆల్కహాల్ తీసుకునేటప్పుడు, చెడ్డ పాన్ సైట్స్ చూస్తున్నప్పుడు చాలామంది ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు. అరే ఇది తప్పురా, రాంగ్‌రా, నీ భవిష్యత్తు పాడైపోతుందని ఎవరు చెప్తారు? ద రియల్ వెల్ విషర్. ఆ వెల్ విషర్ ఎవరు అంటే సృష్టికర్త ప్రభువైన యేసుక్రీస్తు. రెండోది నిన్ను కన్న తల్లిదండ్రులు. గుర్తుపెట్టుకో ఈ మాట. ఆలస్యం కాకముందే, అర్థమైందమ్మా? ఆలస్యం కాకముందే నిజమైన శ్రేయోభిలాషి ఎవరో తెలుసుకొని, నువ్వు తప్పు చేస్తే నేను కరెక్ట్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, నేను చెప్పే కదా దేవుడు తల్లిదండ్రుల తర్వాత ఇంకెవరైనా పెద్దవారు నీ దగ్గర ఉన్నట్టయితే, వాళ్ళు కరెక్ట్ చేస్తున్నట్టయితే దే ఆర్ యువర్ వెల్ విషర్స్. అంతకంటే వెల్ విషర్ ఈ లోకంలో ఎవరు లేరు. కాబట్టి వాళ్ళ మాట విను. వాళ్ళు ఎందుకు కరెక్ట్ చేస్తున్నారో అర్థం చేసుకో. కరెక్ట్ చేసుకొని నీ బ్రతుకు నాశనం కాకుండా సరైన మార్గంలో ఉండు. నేను ఉన్నాను అనుకోవద్దు. ఎప్పుడో ఏదో ఒక విధంగా కరెక్షన్ నీ ముందుకు వచ్చినప్పుడు అర్థం చేసుకొని ఎస్ వాళ్ళు చెప్పింది కరెక్టే, నాలో పొరపాట్లుని సరిదిద్దుకుంటాం. దట్స్ ద పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. ఆ విధంగా ఎవరైతే ఉంటారో, కరెక్షన్ ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో, దేవుడు వారిని అద్భుతంగా వారిని ఆశీర్వదిస్తాడు. వాళ్ళు ఏదైతే టార్గెట్స్ పెట్టుకుని వాళ్ళ విజయం సాధించేలాగా దేవుడు సహాయం చేస్తాడు. అంతేకాని నేను చెప్పిందే కరెక్ట్, రైట్, వాళ్ళు రాంగ్, ఆ యారగెన్స్ అనేటువంటిది మనలో ఉండకూడదు. అది ఉండకూడదు. ఇఫ్ ఎనీ వాస్ కరెక్టింగ్ యూ, యాక్సెప్ట్ దట్ కరెక్షన్. దట్స్ అ రియల్ బ్లెస్సింగ్ ఫర్. ఓకే. సో నీ చుట్టూ ఉన్నటువంటి వారిని ఒకసారి పరిశీలన చేయి. తప్పు చేసినా నిన్ను పొగుడుతున్న వారు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద నువ్వు కోపం తెచ్చుకోవద్దు. అరే నువ్వు నన్ను కరెక్ట్ చేయలేదా అనొద్దు వాళ్ళని. అదే దోస్తాన్ని మెయింటైన్ చేయాలా, ఫ్రెండ్షిప్లో ఉండాలా. వాళ్ళను కరెక్ట్ చేసి వాళ్ళకి నువ్వు నిజమైన వెల్ విషర్గా నువ్వు మార్చబడాలి. దోస్తాన్ అంటే అదే, ఫ్రెండ్షిప్ అంటే అదే. నీ ఫ్రెండ్ దారి తప్పడం నీకు ఇష్టమా? ఇష్టం లేదు. నువ్వు నిజంగా నీ ఫ్రెండ్స్ని, స్నేహితులని, నీ చుట్టూ నువ్వు ప్రేమిస్తే తప్పున్నటువంటి వాడిని సరి చేసే బాధ్యత ప్రభు మనకి ఇచ్చాడు. వాళ్ళని ద్వేషించొద్దు, కోపం పెట్టుకోవద్దు, కానీ ప్రేమతో గద్దించాలి, సరి చేయడానికి ప్రయాస పడాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అదే చేశారు. కాబట్టి యాజ్ యంగ్ పీపుల్ ప్రభు మనకు నేర్పించేది ఏంటంటే గుడ్డిగా జీవితం బ్రతకద్దు. హూ ఈజ్ అ వెల్ విషర్ అర్థం చేసుకొని ఆ కరెక్షన్ని మనం స్వీకరించాలి. ఏం చేయాలా? కరెక్షన్ని మనము స్వీకరించాలి. ఈజీగా మనం అట్రాక్ట్ అయిపోతాం మంచి మాటలకి, స్వీట్ వర్డ్స్కి మనము అట్రాక్ట్ అయిపోతాం. బీ కేర్ఫుల్ అబౌట్ దోస్ వర్డ్స్, స్వీట్ వర్డ్స్. అంటే నిజంగా నీలో మంచి పొగుడుతున్నారంటే యాక్సెప్ట్ దాట్. తప్పుండి కూడా పొగుడుతున్నారంటే బీ కేర్ఫుల్. అదే హెచ్చరిక దేవుడు మనకి ఇస్తుంది. చేద్దాం పని. అర్థమైందా? సో యువర్ క్రియేటర్ జీసస్ ఈజ్ యువర్ రియల్ వెల్ విషర్. నెక్స్ట్ యువర్ పేరెంట్స్ ఆర్ యువర్ వెల్ విషర్. తర్వాత పెద్దవారు, ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా నిన్ను సరి చేస్తుంటే వాళ్ళు వెల్ విషర్. సో ఈరోజు చెప్పే దేవుడి మాట ఏంటంటే, నా కుమారుడా నేనిచ్చే శిక్ష నువ్వు తృణీకరించాను. రిజెక్ట్ చేయొద్దు, కరెక్షన్ని రిజెక్ట్ చేయొద్దు, యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి కరెక్ట్ చేసుకుందాం, రైట్ వేలో ఉందాం, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. చేద్దాం పని. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనాలు. యవనస్తులుగా అనేకసార్లు కరెక్షన్ మేము యాక్సెప్ట్ చేయము, కానీ ఈరోజు మాతో మాట్లాడాం. ఎవరైతే నేను ప్రభు మమ్మల్ని కరెక్ట్ చేస్తారో వారే నిజమైన వెల్ విషర్. ఎందుకంటే వారు మమ్మల్ని ప్రేమించేవారు, మేము తప్పుదో వెళ్లకుండా ఉండడానికి ఆశపడేవారు. అలాంటి వాళ్ళు మొట్టమొదటిగా నీవు ప్రభువా మమ్మల్ని సృష్టించావు, కాబట్టి మమ్మల్ని ప్రేమించావు, నీ ప్రేమను సిలువలో చూపించావు.
కాబట్టి మా గురించి నువ్వు మంచి ఆలోచించే దేవుడు కాబట్టి, మమ్మల్ని శిక్షించి, గద్దించి, సరిచేసే దేవుడు కాబట్టి నీకు వందనాలు. రెండోదిగా మా తల్లిదండ్రులు కాబట్టి ఆ విధంగా మాకు ఇచ్చారు. తల్లిదండ్రులు కరెక్ట్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేసే జ్ఞానం, మనసు మాకు దయచేయండి. ఆ విధంగా కరెక్షన్ యాక్సెప్ట్ చేస్తూ, ఎవరు నిజమైన వెల్ విషర్ అర్థం చేసుకుంటూ, తాను కూడా ఇతరులకు వెల్ విషర్గా ఉండేటువంటి మనసు కలిగి ఉండాలని ఎవరైతే తీర్మానం చేసుకున్నారు, ప్రతి యవన బిడ్డను దీవించండి, ఆస్వాదించండి, బలపరచండి. అది అర్థం చేసుకొని తమ జీవితాలు రాంగ్ రూట్లో వెళ్ళకుండా కరెక్షన్ యాక్సెప్ట్ చేస్తూ కరెక్ట్ చేసుకొని నీ కొరకు, నీ మహిమ కొరకు జీవించే కృపను దయచేయమని, వారికి ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదం దయచేయమని ప్రార్థిస్తూ యేసునామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. So dear young brothers, sisters, accept the correction, because who is correcting you, they are your well wishers. Okay, so thank you. God bless you.